కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్తో రాజీనామా చేయించటమైనా, లేకపోతే హడావుడిగా ప్రధానమంత్రి మోదీ వీడియోలు చేయటమైనా, శాంతి వచనాలైనా ఇవన్నీ కూడా కంటి తుడుపు. రెండవది ఆపద్ధర్మంలో అనివార్యంగా చేసినవని అందరికీ తెలుసు. నేను కూడా చాలాసార్లు ఈ విషయం మాట్లాడాను. ఖచ్చితంగా చెప్పాలంటే అసలు విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేయడానికి చర్యలు తీసుకోవటము, అంత నిర్బంధానికి పాల్పడటము అంతర్జాతీయంగా కూడా భారతదేశ ప్రతిష్టకు కొంచెం కళంకం తీసుకొచ్చాయి, పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిష్ట నిలబెట్టుకోవడం కోసం ఒక ఆపద్ధర్మంగా వేసిన ఎత్తుగడే రాజీనామా. అదే సమయంలో మరొక 2 కోరికలకు ప్రభుత్వం ఒప్పుకుంది. ఒకటి, ఈ పరీక్షల్లో అవకతవకల వల్ల ప్రాణాలు తీసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవటము. రెండవది, ఎలాంటి కేసులు లేకుండా ఆందోళనకారులను వాళ్లకు రక్షణ కల్పించటం. ఈ విషయం ప్రభుత్వం ఒప్పుకున్నట్టు మాట్లాడింది. అలాగే అస్సాం, బీహార్ లాంటి చోట్ల కేసులు ఎత్తేస్తున్నట్టు కూడా ప్రకటించాయి అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వాలు. కానీ తీరా చూస్తే అది వాళ్ళ ఉద్దేశం కాదు. విద్యార్థుల ముసుగులో విచ్ఛిన్నకులు ప్రవేశించారు, కుట్ర జరిగింది. ఇంత పెద్ద ప్రచారం ఇది. రైతుల ఆందోళనప్పుడు కూడా ఇలాగే జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక భారీ కుట్ర నిజానికి పోలీసుల వైపు నుంచి, ప్రభుత్వ వైపు నుంచి జరిగింది అని విద్యార్థి నాయకులు లేకపోతే సిజేపీ నాయకులు ఖచ్చితంగా ఆరోపిస్తున్నారు. దానికి తగిన పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉత్తర్వు ఇచ్చింది, దీని మీద దర్యాప్తు జరపాల్సిందే అని. మంచిది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వులో 4వ అంశం, we also as an abundant precaution direct that all CCTV footage, drone footage, body worn camera recordings, videography, wireless communication records and PCR large collections related to the students' protest to be preserved. So, footage ni veni teesi pettali. Idi modati adesam. The respondents and police authorities shall ensure that the personal information and digital data of the protesters collected during the students' protests are preserved and are not disclosed to the public domain for the time being. అంటే ఈ సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి సంభాషణలు, రికార్డింగ్లు ఇట్లాంటివి ఏవి కూడా అన్ని భద్రపరచాలి కానీ బయట పెట్టకూడదు, ఎవరితో పంచుకోకూడదు. The respondents may not publish any public data by details of the protesters, especially students. ఓకే, 4వ చూడండి. The NCT అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, NCT of Delhi and other states may proceed with the investigation of FIRs registered. However, no coercive measures should be taken against the protesting students. Such protection nonetheless shall not be extended to the persons with criminal antecedents. చూడండి, చాలా క్లిష్టమైన ఉత్తర్వు ఇది. ఒకటి, ఢిల్లీలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పెట్టినటువంటి FIRలను వాటి మీద విచారణ, దర్యాప్తు కొనసాగించవచ్చంట పోలీసులు. అయితే అదే సమయంలో నిర్బంధమైన చర్యలు తీసుకోకూడదంట. కానీ వాళ్ళకి రక్షణ కల్పించాలి. కానీ ఎవరికైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, నేరపూరిత నేపథ్యం ఉందో వాళ్ళకి మటుకు ఏమి రక్షణ కల్పించనక్కర్లేదంట. నేరపూరిత నేపథ్యం అంటే ఇప్పుడు చూడండి, పార్లమెంటుకు యాత్ర జరిపిన వాళ్ళలో 101 మంది హత్యారోపణల నేపథ్యం ఉన్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆరోపణ వేరు, నిర్ధారణ వేరు, నిరూపణ వేరని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ నేరం కింద, ఆ ఆరోపణ కింద వీళ్ళందరినీ, ఆ తర్వాత ఆల్ స్టేట్స్ ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు రిలీజ్ children under the age of 18 who have been reported to be arrested or detained in connection with the ongoing protests and who do not possess any criminal antecedents. If necessary, the children shall be released upon the execution of a simple bond by themselves or their family members, especially if such a requirement is insisted upon for surety. కాబట్టి ఇక్కడ ఏంటి, 18 ఏళ్లలో పిల్లలను విడుదల చేయాలంట అంటూనే మళ్ళీ ఎలాంటి నేర నేపథ్యం లేని పిల్లలను విడుదల చేయాలంట. అలా చేసేటప్పుడు అవసరమైతే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఒక ఇది రాయించుకోవాలంట. ఇంకేముందండి దీంట్లో?
ఇంకో విషయం, అస్సాంలో బీహార్లో తీసేశారు, కానీ ఢిల్లీలో ప్రొసీడ్ అవ్వమని కోర్టే అనుమతి ఇస్తుంది. బెంగాల్లో కూడా పెద్దగా ఏమీ ఆపలేదు. పాతగా ఆపకపోవడం కాదండి. ఈరోజు సిపిఎం కార్యాలయం ఏకేజీ భవన్ అంటారు ఢిల్లీలో, ఏకేజీ భవన్లో పోలీసులు జొరబడి ఆశీష్ ఘోష్ అని ఆమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యు మాజీ విద్యార్థి సంఘ అధ్యక్షురాలు, మొన్న పోటీ కూడా చేశారు ఆమె సిపిఎం తరఫున బెంగాల్లో. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక దాడి ఏదో చేశారని మేము మీద అప్పుడు పెట్టిన కేసు అంట, దాన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారంట. మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఆశీష్ ఈ ఘోష్ కూడా మొన్న విద్యార్థి నాయకులతో పాటు జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షలో ఆందోళనలో పాల్పంచుకున్నారు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏఎస్ఏ అని సిపిఐఎంఎల్ లిబరేషన్ వాళ్ళకి సంబంధించిన సంఘం వాళ్ళు కూడా పాల్గొన్నారు, వామపక్ష విద్యార్థి సంఘాలు. కానీ వీళ్ళెవరు తమ జెండాలు తమ అనుబంధాలతో అక్కడ పాల్గొనలేదు, వాళ్ళు విద్యార్థులతో భాగంగానే పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవైపున మేము అన్ని చర్యలు తీసుకున్నాము వదిలిపెడుతున్నాము అని చెప్తూనే వెంటబడి అరెస్టులు చేస్తున్నారు, రకరకాల ఆరోపణలు కుట్రలు తీసుకొని వస్తున్నారు. ఈ పిల్లల వెనక ఏదో పెద్ద శక్తులు ఉన్నాయి, పెద్ద అంతర్జాతీయ స్థాయిలో జరిగింది అన్నట్లుగా చిత్రిస్తున్నారు. కొంతమంది మీద నేరస్థ నేపథ్యం, హత్యారోపణలు లాంటివి ఎందుకు అంటున్నారు. కాబట్టి ఒక భారీ ఎత్తున నేను ఇవన్నీ తెలియకపోతే ఉదయం కూడా చెప్పాను, కక్ష సాధింపు అన్నది కొనసాగుతూ ఉంది తీవ్ర స్థాయిలో. పార్లమెంట్లో కూడా ఆ విషయం నెమ్మదిగా వాదించబోతున్నారు ప్రభుత్వాది నేతలు. దీని మీద సిజేపీ ప్రతినిధులు అభిజిత్ దిప్కే అలాగే రాక వాళ్ళు ఈరోజు మాట్లాడారు. ప్రభుత్వం కనుక ఇలాగే ఈ నిర్బంధాన్ని అణచివేతను కొనసాగితే మేము మా ఆందోళనను మళ్ళీ పునరుద్ధరించాల్సి వస్తుంది, మంగళవారంలోగా ఇవన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు మంగళవారం అయిపోయింది, చేయలేదు, పైగా ఎదురుదాడి చేస్తున్నారు. దీని మీద మేము తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది, ఇది అన్యాయం అని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా పొద్దుంకల యుద్ధం ముగిసిందని మనం చెప్పడానికి లేదు. ప్రభుత్వం ఈ అణచివేత చర్యలు తీవ్రం చేస్తున్న కొద్దీ వాళ్ళు మళ్ళీ పోరాడాల్సిన పరిస్థితి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి.